హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఫోన్పే నుంచి చేయొచ్చు, పేటిఎం నుంచి చేయొచ్చు, ఆన్లైన్ నుంచి కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు యాప్ నుంచి చేయటం అనేది సేఫ్ అన్నట్టు. సో ఎందుకంటే డైరెక్ట్గా మనం బ్యాంకు నుంచే పే చేస్తాం కాబట్టి పేమెంట్ కూడా ఇమీడియట్గా అప్డేట్ అయ్యిద్ది. మీరు చూడండి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాటిల్లో మీరు పేమెంట్ చేసినప్పుడు అప్డేట్ అవ్వడానికి మీకు 2-3 రోజులు పట్టిద్ది. కానీ డైరెక్ట్గా యాప్ నుంచి చేస్తే వెంటనే మీకు అమౌంట్ అనేది అప్డేట్ అయ్యిద్ది. సో ఇది ఒక సేఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకేంటంటే ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ నుంచి ఎలా పే చేయాలనేది చూపిస్తాను. ఒకవేళ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ అనేది లేకపోతే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, మెనూ అని. 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న వెంటనే ఓకే, ఇక్కడ చూడండి, ప్రెస్ చేసుకున్న వెంటనే ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి మీకు. దాంట్లో పే అని కనిపిస్తుంది కదా, పే మీద ప్రెస్ చేయండి. పే మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ పేజీలో కార్డ్స్ అని కనిపిస్తుంది చూసారా, కార్డ్స్ మీద ప్రెస్ చేయండి. కార్డ్స్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, కార్డ్స్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో నాకు 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్డ్స్ చూపిస్తున్నాయి. మీకు ఒక కార్డు ఉంటే ఒకటే చూపిస్తుంది. సో దీంట్లో ఏ కార్డు పేమెంట్ చేయాలనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 2 కార్డ్స్ ఉంటే, ఒక కార్డు ఉంటే దాని మీద ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నేను 2 ఉన్నాయి కాబట్టి దేన్ని పే చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నేనేంటంటే పైదాన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ కార్డుకు సంబంధించిన పేమెంటు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. కింద చేంజ్ పిన్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. ఇది అవసరం లేదు మనకి. కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. ఈ విధంగా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకి బిల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ బిల్ ఎంత, మనం కట్టాల్సిన బిల్ ఎంత మొత్తం ఇక్కడ చూపిస్తుంది. కింద పే అని కనిపిస్తుంది చూసారా, పే మీద ప్రెస్ చేయండి. పే మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మినిమం అమౌంట్ అడుగుతుంది, టోటల్ అమౌంట్ అడుగుతుంది. సో మినిమం టోటల్ అమౌంట్ 1809 కట్టుకోవచ్చు. అంత లేవు అనుకుంటే మినిమం అమౌంట్ 1492 కూడా కట్టుకోవచ్చు. నేనేంటంటే సో టోటల్ అమౌంట్ పే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టోటల్ అమౌంట్ మీద ప్రెస్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది చూసారా, ఈ కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మీకు క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే అయిపోద్ది. వెంటనే మీకు ఆ కార్డులో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.